హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అరటికాయ ఆవపెట్టిన కూరతో మేము ముందుకు వచ్చానండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నాను. అయితే అరటికాయ తరిగినప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకొని అరటికాయ తరిగితే ఆ చేతులు నల్లగా మారకుండా ఉంటాయి. అలాగే ఈ అరటికాయ ముక్కలు తరిగే గిన్నెలో నీళ్లతో పాటు కొద్దిగా ఉప్పు కూడా కలుపుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఉడికించుకునేటప్పుడు కూడా తగుమాత్రంగా నీళ్లు, అందులో ఉప్పు పసుపు వేసుకొని ఈ ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో పైకి కిందికి అనుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి, నీళ్లు వంపాల్సిన అవసరం లేకుండా ఆ కొద్దిగా నీళ్లతోటి చక్కగా ఉడికించేసుకోవచ్చు, గిన్నె గట్రం ఆడిపోకుండా. ఈ అరటికాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఆ మూత మీదనే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. మనం చింతపండు కూడా దీంట్లో కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆకుకూరలు కానీ పుల్లా బెల్లం కూరలు కానీ వీటన్నిటికీ కూడా పోపు ఎక్కువగా పెట్టుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుందండి. పులిహార పోపులా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి కొద్దిగా నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, అలాగే ఎండుమిరపకాయ కొద్దిగా, అలాగే పచ్చిమిర్చి వేసి పోపంతా వేగిపోయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఈ కూరల్లో ఇంగువ వేస్తే ఇంకా ఎంత బాగుంటుందో తెలిసిన ఆవఘాటుకి ఇంగువ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఇంకా ఇంగువ వేసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా వాడిందండి. కరివేపాకు వేసేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. పోపంతా వేగిపోయింది కనుక ఆల్రెడీ ఉడికించిన అరటికాయ ముక్కలు వేసుకున్నాను. చూడండి, అరటికాయలు చక్కగా ఉడికిపోయాయి కదా. అడుగున మనకేమీ అంటుకోలేదు, అంటే మాడిపోలేదు. అలానే నీళ్లు కూడా మనం వంపేయలేదు. తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొద్దిగా ఇందాల చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు మగ్గు కొద్దిగా ఎక్కువ వేయకండి, మరి పులుపు ఎక్కువ అయిపోకూడదు. మరి వేపుళ్ళ పొడి పొడిగా ఉండకుండా ముద్దకూర కన్సిస్టెన్సీ కావాలి కనుక ఒక చిన్న కప్పుతో నీళ్లు వేసుకుంటున్నాను. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అరటికాయలు ఉడికించినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, కానీ అది సరిపోలేదు కనుక మరి కాస్త కలుపుకున్నానండి. ఎందుకంటే అరటికాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఆ నీళ్లు మనం వంపేయలేదు కనుక ఆ ఉప్పు అందులోనే ఉంటుంది కదా, కనుక చెక్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం ఉంచితే చాలండి. ఎందుకంటే ఉడికిపోయిన అరటికాయలే కదా, కాకపోతే ఈ చింతపండు బెల్లంతో పాటు ఆ పోపుతో పాటు ఈ ఉప్పు కలిపి 1 నిమిషం ఉడికితే చక్కగా అంతా పట్టేస్తుంది. తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు ఆవ ముద్ద కోసం ఒక చిన్న కప్పుతో ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. అంతకుమించి ఎండుమిరపకాయలు అవసరం లేదు, ఎందుకంటే పోపులో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా పెట్టుకున్నాం కదా, అలాగే ఆవు కూడా ఘాటుగా ఉంటుంది కనుక 2 ఎండుమిరపకాయలు సరిపోతాయి. ఈ రెండింటిని అంటే ఆవాలు వేయించక్కలేదండి, పచ్చి ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత అది కొంచెం పొడి పొడిగా అయిపోయిన తర్వాత అప్పుడు నీళ్లు వేసుకుంటే మనం ముద్ద చేసుకోవచ్చు అనమాట. అయితే స్టవ్ వెలిగించి ఉండేటప్పుడు ఆవు పెట్టుకుంటే చేదొస్తుంది కనుక కూర అంతా అయిపోయాక స్టవ్ కట్టేస్తే మనం ఆవు పిండి పెట్టుకోవచ్చు అనమాట. కొద్దిగా చల్లారితే చాలండి, మరీ చల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ చేసుకున్న ఆవు ముద్ద వెంటనే కూరలో కలిపేసుకుంటే దీంట్లో నూనె కలపాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఎక్కువసేపు అవుతుంది కూరలో కలుపుకోవడం అనుకుంటే మాత్రం కాస్త నూనె చుక్క వేయండి, లేదంటే కొంచెం కనరెక్కుతుంది. నేను ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ చేసుకుని కూరలో కలుపుకుంటున్నాను కనుక డైరెక్ట్గా కలిపేసుకుంటున్నాను. ఒకవేళ మనం కలపగా ఆవు ముద్ద మిగిలింది అనుకోండి, అది ఒక చిన్న కప్పులోకి తీసుకుని దాని మీద మాత్రం ఒక నూనె చుక్క వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన్నాడు ఆవు కూర లేదంటే ఆవు పులుసు ఏదో పెట్టుకోవచ్చు. 2 రోజులైనా ఏమవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కనుక. ఒకవేళ ఆవు పులుసులు ఇంకా ఆవు కూరలు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్లో మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి అవి కూడా కలుపుకున్నాను. కూరలో ఆవు పిండి అంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా నూనె మరి కొంచెం యాడ్ చేయండి. మనం పోపు పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ యాడ్ చేయలే కదా నూనె. లాస్ట్లో కొద్దిగా నూనె వేసామనుకోండి, చూడటానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా రుచిగా ఉంటుందన్నమాట. ఈ కూర వెంటనే తింటే కూడా బాగుంటుందండి, కానీ ఒక 2 గంటల ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆవ బాగా పట్టి పుల్ల పుల్లగా చిన్న బెల్లం ముక్కతో ఆ తీపిదనంతో ఈ ఆవ ఘాటుతోటి చాలా బాగుంటుంది అన్నంలోకి. ఆవకూరలో కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎవరైనా ఆవకూరలో బెల్లం వేయకుండా ఉన్నవాళ్ళు ఉంటే ఒకసారి బెల్లం వేసి కొద్దిగా కూర ట్రై చేయండి. బాగుంటే తినండి, బాగోకపోతే వదిలేయండి, కానీ బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. ఈ ఆవకూరలో బెల్లం వేసిన ప్రతిసారి నాకు ఒక విషయం గుర్తొస్తుంది అనమాట. నేను వంటలు నేర్చుకున్న కొత్తల్లోనమాట ఒకళ్ళు ఈ ఆవకూరలో బెల్లం గురించి మాటలు పడినప్పుడు మేము ఇలా బెల్లం వేస్తామని చెప్తే, అవునా ఆవకూరలో బెల్లం వేస్తారా, అయితే ఇంకా కూర తిన్నట్టే అని చాలా హార్ష్గా అన్నారనమాట. నేను మీతో చెప్పినంత సున్నితంగా అయితే అనలేదు, చాలా హార్ష్గా నన్ను కొంచెం వెటకారంగా అన్నారనమాట. అప్పుడు చాలా బాధపడాను. ఇప్పుడైతే మాత్రం చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చినట్టుగా కూరలు వాళ్ళు చేయలేరు, వాళ్ళకు వచ్చినట్టు మనం చేయలేము. మన అమ్మ మనకి ఏది నేర్పిస్తే మనం అదే కదా చేస్తాం. ప్రాంతాన్ని బట్టి మారుతుంది కదా. ఇంత చిన్న విషయం వాళ్ళకి తెలియదా ఏంటి అని ఇప్పుడైతే నవ్వొస్తుంది అనమాట. అంటే మరేం లేదండి, ఒక్కొక్కళ్ళ వండుతారు. ఆ టేస్ట్ బాగుందా లేదా అనేది మనం చూసుకోవాలి తప్ప మేము బెల్లం వేయం కనుక మీరు బెల్లం వేయకూడదు, మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. మా అమ్మగారు ఆవు పెట్టి ములక్కాడ కూర చేస్తారు, చిన్న బెల్లం ముక్క వేసి. ఆ రోజు అన్నం ఎంత తింటామో మాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరు చేసినా రుచి చాలా బాగుండాలన్నమాట. అది విషయం ఇక్కడ నేను చెప్పబోతుంది. సరదాగా మీతో ఈ విషయం షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.